ఈ సందర్భంగానే మాణికొండ చలపతిరావు పుస్తక పరిచయం కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాణికొండ చలపతిరావు భారతదేశ జర్నలిస్టు ఉద్యమానికి పితామహుడు. భారతదేశంలో ఇవాళ ఉన్న జర్నలిస్టులు ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నాము అంటే దానికి ఆద్యులు అంటే మనకు ఒక చట్టం రావడానికి, లేకపోతే మనకు ఒక వేతనాలు ఏర్పాటు కావడానికి, మనకు సదుపాయం రావడానికి వీటన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తి మాణికొండ చలపతిరావు గారు. అంటే దేశంలో ఉండే జర్నలిస్టు ఉద్యమానికే జర్నలిస్టులకే దిక్సూచిగా నిలబడ్డాడు. తెలుగువాడై ఉండి కూడా ఢిల్లీలో ఉండి నేషనల్ హెరాల్డ్కు ఒక 30 సంవత్సరాల పైగా సంపాదకుడిగా పనిచేస్తూ అప్పట్లో నెహ్రూతో చాలా సాన్నిహిత్యమైనటువంటి మిత్రుడిగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి ఉండడం మూలంగానే మనకి వర్కింగ్ జర్నలిస్టుల చట్టం వచ్చినా, పేటెంట్ యాక్ట్ వచ్చినా అది ఆయన తలవే. మనం వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం, ఏదైనా సమస్య వస్తే ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్ చేయొచ్చు అని. ఈ ప్రెస్ కౌన్సిల్ అనేది రావడానికి కూడా ఆయనే కారణం. అంటే ఈ ఫస్ట్ ప్రెస్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే ఇవన్నీ వచ్చినాయి. ఈ ఫస్ట్ ప్రెస్ కమిషన్లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. ఆయన సభ్యుడే అయినప్పటికీ కూడా చొరవ, ప్రోత్సాహము, దీని వెనక ఉన్నది మొత్తం నడిపించింది కూడా ఆయన తెలుగు కావడం, అందులోనూ ఉత్తరాంధ్ర జిల్లా వాసి కావడం, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఆయన, ఇది మనకు చాలా గర్వకారణం. అలాగే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. జర్నలిస్టుగా మనము ఆయన అధిరోహించినటువంటి శిఖరాలు ఎంత ఉన్నా కూడా ఏ చిన్న లబ్ధిని, వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టని ఆశించకుండా సమాజం కోసం పనిచేసినటువంటి అత్యుత్తమ జర్నలిస్టు మాణికొండ చలపతిరావు గారు. అలాంటి ఆయనకు సంబంధించిన ఒక పుస్తకం తెలుగులో వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది. ఆల్ ఇండియా సంగమం, నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ హైదరాబాద్లో మనం పుస్తకం పరిచయం కూడా ఏర్పాటు చేసి ఈ ఎంసీ గారి గురించి అక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి జర్నలిస్ట్ మిత్రుల్ని ఆహ్వానించి మనం ఇందులో మాట్లాడుకోవడం జరిగింది. అలాంటిది ఇవాళ ఇక్కడ మనము అలాంటి సమావేశం సందర్భాన్ని ఉపయోగించుకొని ఈ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తాను. ఈ 4 ముక్కలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది గత కొన్నేళ్ళుగా ఇక్కడ సంప్రదాయంగా వస్తున్నది. ఇది వాస్తవానికి నాకు తెలిసి జర్నలిస్టుల సంఘాలు గతంలో దీన్ని నిర్వహించాయి. ఇట్లా ఉగాది ఉత్సవాలు ఆంధ్రప్రభలో 10-12 ఏళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక 5-6 ఏళ్ళు, ఇవన్నీ విజయవాడ కేంద్రంగా జరిగింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఇంకెక్కడా జరగడం లేదు, ఇక్కడ ఒక్క చోట మాత్రమే జరుగుతున్నాయి. అందుకు ఇక్కడున్న శ్రీనుబాబు గారు, నారాయణ గారికి, మిత్ర బృందం మొత్తానికి కూడా నిజంగా ధన్యవాదాలు. చాలా సంతోషకరమైన విషయం. ఇక రెండోది ఈ పుస్తకం. మాణికొండ చలపతిరావు ఈ పుస్తకం ఎంతటి ఆయన ఆ సింప్లిసిటీ ఎట్లా ఉంటుందంటే, అసలు ఇక్కడ ఎందుకు పెట్టాలి అని మాకు అనిపించింది అనే దాన్ని ఇప్పుడు మీకు ఒక చిన్న. ఆయన చెన్నై నుంచి మద్రాసులో లా పూర్తి చేసిన తర్వాత మహాత్మా గాంధీ పిలుపు మేరకి లా చేయడమా, జర్నలిజం చేయడమా, దేనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, దేనివల్ల ఎక్కువ మంది నేను మేలు చేయగలుగుతాను అని ఆయన తపన పడినప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆయన ప్రసన్న కుమార్ గారండి, వారి మేనమామ గారు ఈ ఊర్లో ఈయన కోసం ఒక పత్రిక పెట్టారు. ఆ పత్రిక పేరే వీకెండ్. ఆ వీకెండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆయన 1908లో పుట్టారని కొంతమంది, 1910లో పుట్టారని కొంతమంది. కానీ భారతదేశంలో జర్నలిజానికి ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు, ఉత్తరాంధ్ర వాసి, దట్టు విశాఖపట్నం నుంచి ఆయన ఎదిగారన్నప్పుడు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని చెప్పి నేను శ్రీనుబాబు గారిని కోరడం జరిగింది. ఆయన చాలా సహృదయంతో తప్పనిసరిగా ఈ మాణికొండ చలపతిరావు ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక
దీన్ని ఖచ్చితంగా ఇక్కడ పెడదామన్నారు. దాన్ని పర్యవసానమే ఇవాళ ఈ పుస్తకాన్ని ఇక్కడ మళ్ళా మరోసారి మనం సమీక్షించుకున్నాం. అందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. చలపతిరావు ఎంతటి వాడంటే ఈయనకి భార్య పిల్లలు లేరు, ఆయన బ్రహ్మచారి. ఇక్కడ నుంచి చాలా మహామహుల్ని తీర్చిదిద్దిన ఘనత విశాఖపట్నానికి ఉంది, మనపల్లి చలపతిరావు గారికి ఉంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రపంచ గుర్తింపు కలిగిన 5-6 జర్నలిస్టులో మానికొండ చలపతిరావు అగ్రగణ్యుడు. దరిదాపుగా 30 ఏళ్ల పాటు నెహ్రూకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రిక అంటే కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికకి ఆయన సంపాదకుడిగా పనిచేసిన ఆయన ఏనాడు దేన్ని ఆశించలేదు. అలాంటి వ్యక్తి 1968లో ఆయనకి పద్మభూషణ్ అవార్డు వస్తే ఆ పద్మభూషణ్ అవార్డుని సైతం తిరస్కరించిన అతి గొప్ప సామాన్యుడు ఈ మానికొండ చలపతిరావు. అది ఉత్తరాంధ్ర ఖ్యాతి. సో ఇవాళ మనం పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డుల కోసం ఎంత తాపత్రయపడి ఎంతమందితో చెప్పించుకుంటున్నామో, ఆయనకి సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ పిలిచి ఆ అవార్డు యాక్సెప్ట్ చేయమంటే ఆయన తిప్పి పంపిస్తాడు. ఇది నాకు అవసరం లేదు, ఎవరన్నా పర్యవేక్షణ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని. అంతటి ఔన్నత్యుడు ఈ మానికొండ చలపతిరావు. మానికొండ చలపతిరావు గారి నుంచి ఇంకా చెప్పాలంటే కేవీ రఘునాథ్ రెడ్డి గారు ఆవేళటి పారిశ్రామిక మంత్రి. ఆయన ఏమంటారంటే ఆయన తోయడానికి మా దగ్గర తూకపురాళ్ళు ఏమీ లేవు అంటారు. అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడున్న జర్నలిస్టులు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్లో నాకు ఆంజనేయులు గారు ప్రస్తావించిన వేదిపోతుల దగ్గర నుంచి ఈవేళ మాకు ఒక చట్టం ఉంటుందంటే 1955 వర్కింగ్ జర్నలిస్ట్ చలపతిరావు పుణ్యం. అందుకు జర్నలిస్టులు అందరూ కూడాను ఆయనకి కృతజ్ఞతతో ఉండాలి. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అసలు ఈయన ఒకడు ఉన్నాడన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. అమ్మగండి విలేజ్ పోయి శ్రీకాకుళంలో కొందరు జర్నలిస్టులను అడిగినప్పుడు కూడా అరే అవునా మానికొండ చలపతిరావు గారు ఈ ఊరా మాకు తెలియదు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు.